ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పేరెంటింగ్ చాలా కష్టం. మీరు ఎప్పుడు చెప్తారు దానంత కష్టమైంది ఇంకొకటి లేదు. పట్టు విడుపులు ఉండాలి, చాలా జాగ్రత్త, ఎప్పుడు కనిపెట్టుకుంటూనే ఉండాలనేది. కొంతమంది పిల్లలేమో ప్రతి విషయాన్ని షేర్ చేస్తారు. అమ్మ అంటే భయం ఉండదు, నాన్నుంటే భయం ఉండదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు, లేదా భయపడుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు, చాలా కొంతమంది అయి ఉండొచ్చు, అమ్మకి నాన్నకి ఏదైనా చెప్పాలంటే భయపడిపోతూ ఉంటారండి. వీళ్ళు తప్పున్నా లేకపోయినా నన్ను తిడతారేమో, నన్నే తప్పు అంటారేమో, ఎందుకు వచ్చింది అని నోరు మూసుకుని ఊరుకుంటారు. చిన్న చిన్న విషయాలకి అట్లా ఉంటే నో ప్రాబ్లం. ఒక వయసు వచ్చినాక వాళ్ళు పడే ఇబ్బందులు కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటే మనం పేరెంట్స్గా వీళ్ళు అంటే వాళ్ళకి ఏం ఫ్రీడమ్ ఇచ్చినట్టుగా అనేది అనిపిస్తూ ఉంటుంది. ఈ పేరెంట్స్ ఎట్లా ఫీల్ అవుతారంటే, మేము కాబట్టి ఇలా పెంచుతున్నాం, ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకు ఉండాలి, మా పిల్లలు అక్కడే ఉన్నారు, అంతలోనే ఉండాలి, మేము చాలా కరెక్ట్గా పెంచుతున్నాం, ఫ్రెండ్లీగా ఉండకూడదు అనే ఆ కాన్సెప్ట్ని తీసుకొస్తారు. ఇలా భయపడే పిల్లల కోసం వీళ్ళకి అసలు మనము అంటే పేరెంట్స్ వైపు నుంచి ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ముందుకు వెళ్ళాలి రమ్మగారు? ఇది ఎట్లా ఉంటుందంటే జయ, పేరెంటింగ్ కళ ఒకటి, కత్తి మీద సామే. కత్తి మీద సాము. ఇది దట్ సింపుల్గాను వెళ్తుంది, దట్ మచ్ టఫ్గాను ఉంటుంది, రెండును. అది ఇది కూడా. ఇప్పుడు ఈ పిల్లలు భయపట్టాల గురించి చూద్దాం. పిల్లలు భయపడ్డం జనరల్గా ఎలాంటి సిచ్యువేషన్స్లో, వీళ్ళు ఏదైనా ఒక చేయకూడనిది సమాధానం చెప్పవలసిన స్థితిలో ఇరుక్కున్నప్పుడు పేరెంట్స్కి చెప్పడానికి భయపడతారు. పిల్లలు మిస్చివస్గా ఉంటారు. చాలామంది పిల్లలు అల్లరిగా, కొంటెగా, ప్రతిదాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ, అన్నిట్లలో ముందుకు వెళ్ళిపోతూ, ముట్టుకోకూడనివి ముట్టుకుని, చేయకూడనివి చేసేసి, మాట్లాడకూడనివి మాట్లాడి, చూడకూడనివి చూసేసి, పిల్ల అంటే ఇది పిల్ల లక్షణం, పిల్ల జాతి లక్షణమే ఇదిగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా మన పెద్దవాళ్ళకి మళ్ళీ ఇది మంచిది కాదు, అది మంచిది కాదు, అవంతా పిల్లలకి ఏం తెలుస్తాయి, ఎక్స్ప్లోర్ చేసి ఇబ్బంది ఎదురైనప్పుడు మంచో చెడో తెచ్చుకుంటారు. ఇప్పుడు వీటిలలో ఏదైనా హ్యాండిల్ చెయ్యలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు అందిస్తారు తప్పిస్తే, హ్యాండిల్ మామూలువన్నీ ఆటకాయితనంగా ఎంత పనులైనా చేసేస్తారు పిల్లలు. చిట్ట చివరికి వచ్చాక అప్పచెప్తారు, ముందు నుంచి పొరపాటును కూడా చెప్పరు. ఎందుకంటే ఈ ప్రతి దాంట్లోనూ పిల్లలు కూడా ఎంతో కొంత భాగస్వామ్యం గ్యారంటీగా ఉంటుంది. పైగా పేరెంట్స్ మామూలుగా నాకు ఇలా ఇష్టం, నాకు ఇది ఇష్టం, నేను ఇలాగే ఉంటాను, నాకు ఇదే కరెక్టు, మా అమ్మ ఇలాగే పెంచింది, మా పెంపకాలు ఇంతే, మేము ఇలాగే చేస్తామని ఒక స్ట్రిక్ట్ రూల్స్ పాస్ రెజల్యూషన్ పాస్ చేయటాలు అలాంటి పద్ధతుల్లో ఉంటారు కొంతమంది. వాళ్ళకి ఏం చెప్పడం కష్టం. వాళ్ళకి ఏం చెప్పినా వాళ్ళ రియాక్షన్స్ పిల్లలకి తెలుసు. ఏమైనా చెబితే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు, వీళ్ళకి చంద్రముఖి బయటకు వస్తుంది తల్లిలోంచి, వాడికి తెలుసు, అందుకని చెప్పడు. తండ్రి ఎట్లా ఓవర్ రియాక్ట్ అవుతాడో తెలుసు, అందుకని కూడా చెప్పకపోవచ్చు. పైగా అమ్మా నాన్న కాకుండా వీళ్ళు తీసుకెళ్ళి మొత్తం సబ్జెక్టుని అందరి ముందు, ఫ్యామిలీ ముందు రివీల్ చేసే పద్ధతి కొంతమందికి ఉంటుంది. ఏంటమ్మగారు? వీళ్ళిద్దరు తెలుసుకుని పేరెంట్స్కి చెప్పంగానే వీడేం చేశాడో తెలుసా అని వాళ్ళ అక్కయ్యలకి, వాళ్ళ అన్నయ్యలకి, వాళ్ళ కజిన్స్కి అందరికీ చెప్పేసేయటం. మొత్తానికి వాళ్ళందరూ వీళ్ళని అడగటం, ఈ పిల్లల్ని హ్యూమిలియేట్ చేయటం. అందుకని అవమానపడతామని చెప్పరు, లేదా ఎవరితోటైనా క్లాస్ పీకించడం అందుకని చెప్పరు. వీళ్ళే ఓవర్ రియాక్ట్ అవుతారు పేరెంట్స్, అందుకని చెప్పకపోవచ్చు. వాళ్ళు ఏమంటారోనని భయంతో కూడా చెప్పకపోవచ్చు. లేదా వీళ్ళదే పెద్ద ప్రమేయం లేకుండా వీళ్ళ నెత్తి మీద పడిపోతాయి కొన్ని. పాపం చిన్న పని చేస్తే అది పెద్దదైపోతుంది, ఒక్కొక్కసారి మామూలు క్యాజువల్ పనికి పెద్దదైపోతుంది, తలకి చుట్టేసుకుంటుంది, ఏం చేయాలో తెలియదు, అప్పుడు కూడా చెప్పరు. ఇప్పుడు ఇందులో ఫ్రెండ్లీ పేరెంట్స్, నాన్ ఫ్రెండ్లీ పేరెంట్స్ ఎవరైనా సరే, పిల్లల్ని ముద్దుగా అన్ని కబుర్లు చెప్తూ అమ్మా నాన్నతోటే కలిసి ఉండే పిల్లలు, తల్లి లేకుండా అన్నం తిండు, నిద్రపోడు, బట్టలు వేసుకోడు, ఆ పిల్లాడు చెప్పడు. ఇండిపెండెంట్గా ఉండే పిల్లలు చెప్పరు. ఇది చెప్పకపోవడం అక్కడ ఇక్కడ కూడా కామనే. ఇన్ని పెంపక లోపాలు అలా భావించడానికి వీల్లేదు. మనం ఏం చేయొచ్చు అంటే పిల్లల్ని కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. వీళ్ళు ఏమైనా భయపడుతున్నారా, అన్నం సరిగ్గా తింటలేదా, ఏదైనా మూగగా ఉంటున్నారా, నార్మల్గా ఉన్నారా లేదా పిల్లలు అనేది చూసుకోవాలి. అయినా కూడా మన నెత్తి మీద పడిపోతాయమ్మా కొన్ని ఒక్కొక్కసారి, కొంపలు మునిగిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి, మనం ఏం చేయలేం.
ఇక మన పరిస్థితికి లోబడి ఆ తర్వాత దాన్ని హ్యాండిల్ చేసుకోవాలి సిచ్యువేషన్ని. తర్వాత దాన్ని హ్యాండిల్ చేసుకోవాలి. పిల్లల్ని ఇదిగో చూడు నీ దీనివల్ల ఇలా అయ్యింది, మళ్ళీ వీడిని దండించకూడదు, వీడు ఏమైపోతాడో తెలియదు. ఇందులో ఇంకో ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే జనరేషన్ గ్యాప్ ఒకటి చాలా ఎక్కువ ఉంటుంది జయ. ఇప్పుడు పిల్లలు చూసే సమాజం అంతా ఏమిటి, వీళ్ళకి తెలిసింది అంతా ఇన్స్టా, ఫేస్బుక్, ఈ సమాజం. వాటిలో వచ్చేటువంటి వార్తలు, వాళ్ళ ప్రజల అభిప్రాయాలే పిల్లలు తెలుసుకుంటున్నారు. పేరెంట్స్ వెనకబడిన వాళ్ళుగా తోస్తారు పిల్లలకి. మనము పిల్లల భావాలు అర్థం చేసుకునేందుకు అవకాశమే ఉండటల్లా. ఇప్పుడు చాలా లిబరల్గా లేటెస్ట్ ఐడియాలజీతో ఉన్న పేరెంట్స్ కూడా పిల్లల భాష అర్థం చేసుకోలేకపోతున్నాం. అందుకోలేకపోతున్నాం కదా రమ్మగారు. అందుకోలేకపోతున్నాం. ఇప్పుడు సమాజంలో చాలా పెద్ద సమస్య జనరేషన్ గ్యాప్. ఒక్క 5 years గ్యాప్ ఉన్నా కూడా గ్యాప్, ఈ పిల్లాడు పెద్ద పిల్లాడు కూడా జనరేషన్ గ్యాప్. 5 ఏళ్ల గ్యాప్ ఉంటే చాలు. ఇదివరకు కూడా ఉండేది. ఇదివరకు కూడా జనరేషన్, మనకి మన అమ్మకి జనరేషన్ గ్యాప్ లేదా జయ? ఉంది. కానీ ఈ ఒక 30 ఏళ్ళు దాటిన సమాజం అంతా, 30+ సమాజం అంతా తమ తాలూకు సీనియర్స్ తోటి వీళ్ళకి లొంగి ఉండాలనే ఒక భావజాలాన్ని కలిగి ఉన్నారు. ఓకే. ఆ జనరేషన్ 30+ జనరేషన్లో పై వాళ్ళకి లొంగి ఉండాలి, పై వాళ్ళని వినాలి, వాళ్ళని ఒప్పుకోవాలి, వాళ్ళని చూడాలి, చూసుకోవాలి, వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి ఆన్సరబుల్ అనే భావజాలం 30+ సమాజానికి ఉంది ఇప్పుడు కూడా. బిలో 30 సమాజానికి నేను ఎవరికి ఆన్సరబుల్ కాదు, నన్ను వీళ్ళు కన్నారు కానీ నా భావజాలం నాది కంటే నేను వీళ్ళకి ఎందుకు లొంగి ఉండాలి, వీళ్ళేమిటి నా మీద, వీళ్ళ పెత్తనమే నా జీవితం, ఈ ధోరణి వచ్చేసింది ఇప్పుడు సమాజంలో ఉంది జయ. అది గారు. ఇప్పుడు ఇలాంటప్పుడు మనం పిల్లలు భయపడుతున్నారా, చెప్తారా, చెప్పరా, సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేసుకోవటమే మనం. ఇక చేయలేము. మీరు భయపడకుండా పిల్లలు మీతో మాట్లాడాలి అంటే మీ దైనందిన జీవితానికి ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామింగ్ ఉండాలి. రోజు వాడితో మాట్లాడాలి. నువ్వు రోజు వాడి రోజంతా ఏం జరిగిందో తెలుసుకోవాలి. ప్రతిరోజు వీడు ఏం చూస్తున్నాడు, ఏం వింటున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది తెలుసుకోవాలి. దీనికి నువ్వు చాలా ఖాళీగా ఉండాలి. ఇప్పుడు అదే కదా లేదు. ఈ ఇద్దరు భార్యాభర్తల్లో ఒకళ్ళు కొన్ని, ఇంకొకళ్ళని చొప్పున ఈ పిల్లల వ్యవహారాలని షేర్ చేసుకుని 100% పిల్లల తాలూకు వ్యవహారాల్ని వాళ్ళిద్దరూ సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. ఆవిడ చూసుకుంటుందని నువ్వు మానేసి నేను ఉద్యోగం చేసుకుంటా అంటే గోవిందా, ఆయనే చూస్తాడు మగవాడు, ఆయన అన్నీ కనుక్కోవాలి. మగపిల్లలతో తండ్రే మాట్లాడాలి, ఆడపిల్లలతో తల్లి మాట్లాడుతుంది. ఇలాంటి పిచ్చ పిచ్చ భావజాలాల్లో ఈ రోజున ఉండద్దు. ఏ ఆడపిల్లలు తండ్రి దగ్గర సిగ్గుపట్టల్లా, ఏ మగపిల్లలు తల్లుల దగ్గర మొహమాట పట్టల్లా. ఇప్పుడు బాగా చెప్పారు. ఏదైనా మనం అడిగితే చెప్తారు, మనకన్నా ఎక్కువ చెప్తారు. మనం కనుక్కోవాలి, వీళ్ళని గమనించాలి. మనదైన సొంత సామ్రాజ్యంలో మనం కొట్టుకుపోతూ పిల్లలకి వేళకి అన్నం పెట్టామా లేదా, వేళకి బళ్ళోకి పంపించామా లేదా చాలు అనే లాంటి పాతకాలపు భావజాలాలు ఇప్పుడు కుదరవు. మనలాంటి సమాజమే మన చుట్టూతా ఉండట్లేదు. ఇప్పుడు వేరువేరు వ్యక్తుల కలయికే మన సమాజం. అవును. ఎవరిది ఎలాంటి అవి కలుగుతాయో మనకు తెలీదు. ఒక చిన్న కేసు చెప్తా జయ. మన దగ్గరకు వచ్చిన కేసు కాదు ఇది, ఒకటి జరిగింది. ఒక తెలుగు ఫ్యామిలీ, ఒక బెంగాలీ ఫ్యామిలీ పక్కపక్కన ఉంటున్నారు. బెంగాలీ ఫ్యామిలీలో ఆవిడ ఏ రోజు ఎర్లీ మార్నింగ్ లేవరు, ఎందుకో వాళ్ళ కారణాలు వాళ్ళకి. ఆయన మార్నింగ్ లేచి టీ పెడతారు, తర్వాత ఇంచుమించు బ్రేక్ఫాస్ట్ అతనే చేసేస్తారు. ఆవిడ లేచి ఏవో కొన్ని పనులు చేస్తుంది, బాక్సులు కూడా ఆయనే సర్దేస్తాడు, పిల్లలకి స్నానాలు చేయించేస్తారు, ఆయన స్నానం చేస్తారు, పిల్లలు స్నానం చేస్తారు, బట్టలు ఐరన్ చేస్తారు. మీరందరూ వినండి దయచేసి ప్లీజ్. బట్టలు ఐరన్ చేస్తారు. తర్వాత మెయిడ్ వస్తే మెయిడ్ కూడా టీ ఇస్తారు ఆయనే. వాళ్ళ ఇంట్లో ఉన్న మెయిడ్ పక్కనున్న మన తెలుగు వాళ్ళ కుటుంబానికి కూడా వస్తుంది. ఆ సారే అన్ని పనులు చేస్తాడు అని వీళ్ళకి తెలిసింది. ఓహో అనుకున్నారు. ఇక్కడ వేరే కథ. ఆవిడ మార్నింగ్ లేస్తుంది, వాకిలి ఉడిచి ముగ్గేస్తుంది. పనమ్మాయి ఉంది కానీ వాళ్ళకి ముగ్గేసే పనమ్మాయి లేదు.
ఆవిడే బ్రేక్ఫాస్ట్ చేసేస్తుంది, వాళ్ళ బాక్సులు వండేస్తుంది, వీళ్ళకి బాక్సులు వండేస్తుంది, మధ్యలో దీపం పెడుతుంది, పూజ చేస్తుంది, పిల్లాడిని నిద్ర లేపుతుంది, పిల్లకి నీళ్ళు పోస్తుంది, పిల్లకి జల్లేస్తుంది, పిల్లాడికి నీళ్ళు పోస్తుంది. ఆయన ఫోన్ చూసుకుంటారు తండ్రి తల్లి కలిసి కాఫీ తాగుతారు. తర్వాత ఈవిడ వంట చేస్తుంది, బాక్సులు సర్దిస్తుంది, ఆయన స్నానం చేస్తాడు, ఆయన కూడా దీపం పెట్టుకుంటాడు, బాక్సులు సవరించుకుని వెళ్ళిపోతారు. ఈ తెలుగు వాళ్ళ పిల్లాడు అప్పుడప్పుడు బెంగాలీ ఇంట్లోకి వెళ్ళడం మొదలుపెట్టాడు ఆటకి. వాడు ఒకరోజు వాళ్ళ నాన్న అడిగాడు, ఎప్పుడు అంకుల్ పని చేస్తాడు, నువ్వేంటి ఫోన్ చూస్తావు, నువ్వెందుకు పని చేయవు, అంత పని ఆవిడ ఒక్కతే ఎందుకు చేసుకోవాలి, ఆంటీ వర్కింగు అని చెప్పాడు వాళ్ళ నాన్న. అమ్మ కూడా వర్కింగే కదా, అమ్మ కూడా వర్కింగే అంటే ఆవిడకి 2 లక్షల జీతం, మీ అమ్మకి 50,000 జీతం అని చెప్పాడు. 11 సంవత్సరాల కుర్రాడు ఒక పేపర్ తీసుకుని పేపర్ మీద ఆంటీ చేసే పని, అమ్మ చేసే పని, అంకుల్ చేసే పని, నాన్న చేసే పని రాసి 50,000 శాలరీ అయిన అమ్మ ఆవిడ కూడా 9 o'clockకే వెళ్ళాలి, 4 o'clockకే వస్తుంది ఇంటికి. ఆంటీకి 2 lakhs అయినా ఆవిడ 9:30కో 10కో వెళ్తుంది, 5:30కో 6కో వస్తుంది. ఆవిడ కార్లో వెళ్తుంది, ఈవిడ బస్సులో వెళ్ళాలి. ఎవరు ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నారు? ఆమెకి హెల్ప్ లభిస్తుంటే డొమెస్టిక్ హెల్ప్, ఎందుకు మా అమ్మని డొమెస్టిక్ హెల్ప్ నుంచి ఇది చేస్తున్నావు నువ్వు? 11 ఏళ్ల పిల్లవాడు, వాడు ఎంత అబ్జర్వ్ చేశాడు చూడండి. ఇప్పుడు వాడు అబ్జర్వ్ చేయలేదు, వాడు రోజువారీ ఇదే చూస్తాడు. తల్లి పని చేయటం, తండ్రి ఫోన్ చూడటం. తండ్రి కొన్నే చూస్తాడు, డబ్బులు వ్యవహారాలు అవి చూస్తాడు, పిల్లలు స్కూల్లో మాట్లాడతాడు అప్పుడప్పుడు. ఇంట్లో డెసిషన్ మేకర్ తండ్రి. వాడు తన లైఫ్లో తర్వాత వచ్చే అమ్మాయికి తనే డెసిషన్ మేకర్గా ఉంటానంటాడు. తల్లి కష్టం గుర్తిస్తే ఒకలాగా, గుర్తించకపోతే ఓహో ఇలానే ఉండాలేమోనని చెప్పి ఇలా ఉండే రకం. వాడికి ఆ పక్క ఇల్లు చూశాడు కాబట్టి అది అర్థమైంది. కనీసం ఈమెకు కొంతైనా నువ్వు హెల్ప్ చేయాలి కదా. అంతా కాకపోతే ఎంత ఎంత పిల్లలు ఇంత అబ్జర్వ్ చేస్తారు. వాడు తన ఇంట్లో అబ్జర్వ్ చేసి పక్కింట్లో కూడా అబ్జర్వ్ చేశాడు. ఇప్పుడు సమాజాన్ని ఎలా తెలుసుకుంటున్నారు పిల్లలు? చుట్టుపక్కల చూసి కదా. వాడు ఆ తర్వాత తమ కజిన్స్ ఇళ్లలో ఏ పార్టీ అయినా, ఇది జరిగిందే జరిగిన సంగతి నేను చెప్తున్నా, ఏ పార్టీ అయినా అంకుల్స్ మావయ్యలు వాళ్ళు కూర్చుంటే వాడికి నచ్చేది కాదు. ఆహా, మీరందరూ కూర్చుని పాకాడుకుని తాగుతుంటే ఆడవాళ్ళు ఎందుకు పని చేయాలి? సూపర్, బంగారు కొండ. మీరెందుకు పని చేయరు? పని చేయకపోతే నేను మీ ఇంటికి రాను అనే పరిస్థితి కూడా వచ్చాడు వాడు. బా, ఇది చూడు ఎలా ఉంది ఐడియా, ఎంత బాగుందో చూడండి. అంటే చూడండి, ఈ పాయింట్ మీరు చెప్తున్నప్పుడు అనిపించింది, ఇలా కూడా ట్రీట్ చేస్తారు కదా రమ్మగారు. శాలరీ ఎక్కువ వస్తుంది, తక్కువ వస్తుంది, ఇంకేంటి మనం ఇచ్చేది. ఇప్పుడు శాలరీ ఎక్కువ వచ్చినా మీరు అది కూడా మాట్లాడుకోవాలి. మనం శాలరీ ఎక్కువ వచ్చినా ఇంట్లో మొత్తం పని అంతా చూసుకుని ఆడవాళ్ళు ఈ పనులన్నీ వీళ్ళవే, ఈ బాధ్యత అంతా వీళ్ళదే. ఇలా చేయకూడదు. మనం 2 భాగాలు చేసుకోవాలి పిల్లల పెంపకాన్ని. ఓ చెరో భాగము మీరు హ్యాండిల్ చేస్తే పూర్తిగా హ్యాండిల్ చేయండి. ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకునే పని చేయకూడదు. ఒకవేళ అలాంటి ఒక కండిషన్ కనుక వస్తే నీ వల్లే చెడిందని అనకూడదు. రెండో వాళ్ళు రిపేర్కి పూనుకోవాలి. ఈ పాయింట్ అర్థమైందా? ఇప్పుడు ఇది ఒక వంటో, ఒక వంటకమో, ఒక వస్తువో, ఒక వస్త్రమో కాదు. మీ పిల్లల జీవితం, వాళ్ళ భవిష్యత్తు. దాంతో మీ జీవితము, మీ భవిష్యత్తు కూడా ఉంది కదా. ఏదైనా క్రైసిస్ వచ్చి, ఏదైనా ప్రాబ్లం వస్తే పేరెంట్స్ ఏం చేస్తున్నారు? ఇప్పటికీ కూడా తూతూ మేమే అనుకుంటారు. మీ అమ్మ అంతే, అందుకే వీడు ఇలా అయ్యాడు, మీ అమ్మ నాన్న చెడగొట్టారు, మీ వాళ్ళ పెంపకం చెడగొట్టింది, మీ అమ్మ నాన్న ముద్దు చేసి వీడిని పాడు చేశారు, డబ్బులు ఇచ్చి పాడు చేశారు, వాళ్ళు దాచేశారు. మంచి అయితే మనది, చెడైతే పక్క వాళ్ళది. అదొక అయినా భర్త అయినా వాళ్ళ మీద తోసేయడం. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీ ఇద్దరు ఒకటిగా ఉండాలి. అప్పుడు ఈ పిల్లల్లో వచ్చే వాళ్ళకి ప్రమాదాలు, ఇబ్బందుల వల్ల వచ్చే భయాలని మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. పిల్ల ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కొంది, 2-3 రోజులు మూతి ముడుచుకుని ఉంది, కనుక్కుంటే భర్తకు చెప్తారు, పిల్ల ఇలా వాళ్ళ ఎవరింట్లోనే ఏదో ఇబ్బంది వచ్చింది, పిల్ల ఇట్లా హర్ట్ అయింది, బాధపడుతుంది, వాళ్ళ ఇంటికి పంపించద్దు అని, ఇది సెన్సిటివ్గా ఉంది అని కాదు. మీరు అది హ్యాండిల్ చేసేందుకు ట్రై చేయండి. దేనివల్ల ఈ ప్రాబ్లం వచ్చిందో అక్కడికి వెళ్ళి సరి చేయడానికి ట్రై చేయండి. దానివల్ల మీరు పెద్దగా సాధించేదేం ఉండకపోవచ్చు, కానీ మీ పిల్లలకి మీ మీద నమ్మకం పెరుగుతుంది. మాకు ఏదైనా ఇష్యూ వస్తే మా నాన్న అమ్మాయి తిట్టిపోయటం కాదు, హ్యాండిల్ చేస్తారు. సూపర్. హ్యాండిల్ చేస్తారు అని అనిపిస్తే వాళ్ళు మీకు చెప్పటం మొదలు పెడతారు. ఆ భరోసా ఇవ్వాలి, మనం ఇవ్వాలి. ఈ భరోసా ఎప్పుడు వస్తుంది? మీ ఇద్దరు కొట్టుకు చావకుండా, తూతూ మేమే అనుకోకుండా, మీ అమ్మట్లా మీ నాన్న ఇట్లా అనకుండా కలిసి ఉంటే మనం ఈ పిల్లల్లో ఏర్పడేటువంటి భయాలని హ్యాండిల్ చేయగలుగుతాము.
దీనికి అవసరమైతే ఎవరైనా స్పెషలిస్ట్ హెల్ప్ తీసుకోవచ్చు మీరు. తప్పకుండా. ఇది చేస్తే మీరు పిల్లల్లో ఉన్న భయాల్ని తొలగించగలుగుతారు. వాళ్ళు మీరు ఫ్రెండ్లీగా పెంపకం చక్కగా ముందుకు సాగు. తప్పకుండా రమ్మగారు, చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు. నమస్తే. నమస్తే జయ.